నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. పెద్దాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. సిపిఎం శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. కుప్పం జీకేపల్లిలోని శ్రీ అగ్ని మరియమ్మ జాతర మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డీకేపల్లి మణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ప్రతి వైభవంగా నిర్వహించడం జరుగుతోందని, ఇక జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారి అగ్నికున్న ప్రవేశం, నయండి పీర్ల గుర్రంపాట కచేరీ, పుష్పవల్లికి బాను వేడుకలు లాంటి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతోందని, అమ్మవారి జాతరలో భాగంగా ఆదివారం నాడు అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులు దర్శనాధారం ఏర్పాటు చేయడం జరుగుతోందని, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగల్ సమర్పించి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతోందన్నారు. అమ్మవారికి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలను అందించడం జరుగుతోందని తెలిపారు. మోడల్ కాలనీ, అమరావతి కాలనీ, చిన్నగుర్లపల్లి పక్కన అచ్చినేపల్లి, ఇంకా కూడా చిన్నగుర్లపల్లి, ఈ గ్రామస్తులంతా కూడా సంబంధం ఉంది కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ రోజు అమ్మవారి జాతరకు వచ్చి ప్రతి ఒక్కరు సంతోషం అమ్మని పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలనేసి మేమంతా కూడా వేడుకుంటున్నాము. ఈరోజు 28వ తేదీ గుండము, గరిగా, నయాండి, ఆర్కెస్ట్రా, గ్రూప్ డ్యాన్సు, నాటకములు, పుష్పల్లకి, పానవేడుకలు, ప్రతి ఒక్కరు కూడా ఈ దీనికి అమ్మవారి దీనికి మీరంతా కూడా వచ్చి కృషి చేయాలనేసి పూజలు చేసుకుంటూ ఇదనుకోవాలనేసి మేమంతా కూడా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఆశిస్తూ అమ్మవారి ఆశలు అందరికీ ఉండాలనేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు శనివారం సైనావత్సవం ఉంటుంది, ఆదివారం దీపారాధన ఉంటుంది. అమ్మవారికి పొంగుళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పొంగుళ్ళు దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని భక్తితో వాళ్ళంతా కూడా కొన్ని కోరికలు. ఈరోజు దళవాగుతుర్తి గ్రామంలో ప్రసన్న అగ్నిమారమ్మ జాతర 45వ సంవత్సరం సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర 19వ తేదీ ఇంకా 28వ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా, బ్రహ్మోత్సవములు, మామూలుగా ఉత్సవాలు, డ్రామాలు, హరికథలు, దేవుని జోడింపులు, దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ రోజు 28వ తేదీ పుష్పపల్లకి, గుండము, గరిగా, నయాండి, బాణవేడుకలు, గ్రూప్ డ్యాన్సు, అంతా కూడా గ్రామస్తులంతా కూడా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులంతా కూడా అగ్నిమారం టెంపుల్కి వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలకు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా గుండంలో దిగేదానికి ఆడళ్ళు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె మీద నమ్మకం ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈ రోజు గుండం వైభవంగా. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జోసెఫ్ ఆండ్రూఫ్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి పెద్దవీధి సిఓఎం చర్చ్లో సంతాప సభను ఏర్పాటు చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా జోసెఫ్ ఆండ్రూస్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని, ఈ మృతిపై ప్రభుత్వం నిజ నిర్ధారణ చేసి ఒక నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు. అంతేకాకుండా క్రైస్తవులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వాటిని ప్రభుత్వం చొరవ తీసుకుని అరికట్టే చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. సమావేశంలో స్థానిక సంఘ కాపరి సంచంద్, జిల్లా నాయకులు ఇమాన్యుయల్ రాజ్, మండల ప్రెసిడెంట్ ఎం సత్యానందం, కమిటీ సభ్యులు అమోస్ సువర్ణమ్మ, జై రాజు, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి ముఖ్య కారణం మా ప్రియ దైవ సేవకులు, అత్యంత జ్ఞాన సంపన్నుడైనటువంటి ప్రవీణ్ పగడాల. ఆయన విజయవాడ నుంచి వస్తూ రాజమండ్రిలో యాక్సిడెంట్ అయ్యినట్లుగా మరి రూపొందించారు. అది వచ్చిన రిపోర్ట్ను బట్టి ఇది న్యాయసమ్మతంగా జరిగినట్లయితే అందరూ కూడా చాలా సంతోషిస్తారు. న్యాయబద్ధం కాకపోతే
ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రభుత్వం ప్రజల పక్షాన, ప్రభుత్వం అంటే హిందువుల పక్షాన్నే కాదు, ముస్లిం పక్షాన కాదు, అందరికీ ప్రభుత్వమే. క్రైస్తవులకు అన్యాయము జరగకుండా, క్రైస్తవుల పట్ల వివక్షత లేకుండా ఈ యొక్క కేసు విషయంలో కూడా శ్రద్ధ వహించి క్రైస్తవ్యానికి అన్యాయము జరగకుండా, ఇప్పటికే మతోన్మోదులు క్రైస్తవ్యాన్ని గురించి, క్రీస్తుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మూడులుగా. కనుక అలాంటి ధైర్యము వారికి ఎవరి వలన వస్తుంది, దేని వలన వస్తుంది అనేది మాకు ప్రశ్నగా మిగిలింది. కనుక ఈ లోకం లేక మన ప్రభుత్వం ప్రజాస్వామ్యం దేనికి సంబంధించిందంటే అన్ని కులాలు సర్వమత సమ్మేళన కలిగినటువంటి ఏకత్వం కలిగిన మన దేశంలో, ఇలాంటి విభిన్న మతాలు కలిగిన మన దేశాలలో ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మత స్వాతంత్రము కలిగిన మన దేశంలో మతానికి స్వేచ్ఛ లేకుండా, బోధించడానికి స్వేచ్ఛ లేకుండా, మత ప్రచారం చేయడానికి చోటు లేకుండా చేస్తున్నారు. క్రైస్తవం మాత్రం మతం కాదు, ఇది ఒక మార్గం. కానీ మరి మన యొక్క దేశంలో ఉన్నటువంటి విభిన్న తత్వాలు వదిలిపెట్టి ఒకరి మీద ఒకరు, ఒకరి మతం మీద ఒకరు వేరువేరుగా మాట్లాడకుండా ఏక స్వభావంతో ఉండాలని, మన భారతదేశం అంతా మనమందరము సహోదరులమని, కలిసిమెలిసి ఉండాలి అని చిన్ననాటి నేర్చుకున్న ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ పెద్దవారైనప్పుడు కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు చిన్ననాటి నుండి ప్రతిజ్ఞ చేస్తున్న ప్రతిజ్ఞ మరి తప్పనిసరిగా మీరు నెరవేర్చడం కొరకు ప్రపంచమంతా ఏకం కావాలని, ఒకే మనసుతో ఒకే భావంతో ఉండాలని, మత విద్వేషాలు కలిగించే మరి ప్రజలపైన కఠినమైన తీర్పును మరి ప్రభుత్వమే తీసుకోవాలి చర్యలు. అలా తీసుకోకపోతే, వివక్షత జరిగితే క్రైస్తవులు అంటే సైలెంట్గా ఉండేవారు కాదు. క్రైస్తవులు అంటే ఎవరో ఒక ఉదాహరణ మీరు చాలాసార్లు వినే ఉంటారు. క్రైస్తవులు అంటే నిద్రపోయే సింహం అనుకుంటున్నారు, కానీ అది లేచింది అంటే, నిద్ర లేచింది అంటే అక్కడి నుంచి పరిమాణాలు వేరుగా ఉంటాయి. కనుక లేవాలి, పోరాడాలి అనే కాదు, కానీ క్రైస్తవ్యానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి ప్రవీణ్ పగడాల వారి యొక్క మరణమును గురించి అనేకమైన సందేహాలు ఇప్పటికే ఉన్నాయి. ఆ సందేహాలకు అన్నిటికీ ప్రభుత్వమే నివృత్తి చేయాలని కోరుతూ ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. కాకినాడ జిల్లా పెద్దాపురం పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని సిపిఎం ధర్నా చేపట్టింది. పెద్దాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సిపిఎం శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను హోరెత్తించారు. సందర్భంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ సుబ్బారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు సిరిపురపు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పిలుపునిచ్చారని, కానీ గద్దెనెక్కిన తర్వాత మళ్లీ అవే స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేయమని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్ల భారాలు ప్రజలపై వేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షం సేకితో రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించిన టీడీపీ, జనసేనలు అదే ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలపై విద్యుత్ భారాలు ఆపాలని డిమాండ్ చేశారు. లేకపోతే గనుక కూడా పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతోందని హెచ్చరించారు. ఈ ధర్నాలో సిపిఎం నేతలు గడిగట్ల సత్యబాబు, చింతల సత్యనారాయణ, సుబ్బలక్ష్మి, ద్వారపురెడ్డి సత్యనారాయణ, రొంగల వీర్రాజు, రొంగల అరుణ్, కూనిరెడ్డి అప్పన్న, దారపురెడ్డి కృష్ణ, సిరిపురపు మరిడయ్య, ఇక నెక్కల నరసింహమూర్తి, పెంటయ్య, కూనిరెడ్డి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆదానితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సెకీ ద్వారా అదానితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను విరమించుకోవాలని, అలాగే 2023-24 ట్రూ-అప్ ఛార్జీలను విరమించుకోవాలని, అదనంగా విధిస్తున్న విద్యుత్ భారాలను ప్రజలకి మీద పడకుండా రద్దు చేయాలని సిపిఎం పార్టీ ధర్నా చేస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా స్మార్ట్ మీటర్లు
రైతాంగ బోర్డులకి అమ్ముతున్నప్పుడు కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ వెంటనే అవి పీక్ పారేనని పిలిపించారు. కానీ అయినా అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఈ రోజు కూడా ఆ స్పాట్ మెటల్ను పీక్ పారేని పక్కన పెట్టి ఎవరైతే కమర్షియల్ షాపులు ఉన్నాయో ఆ షాపులకి ప్రారంభంగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా బిగిస్తున్నారు. రేపు మాకు హౌసులు కూడా స్పాట్ మీటర్లు బిగించే అవకాశం ఉన్నది. అందుకని స్పాట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి. అలాగే శక్తి ద్వారా ఆదానితో కుదుర్చుకున్న 25 సంవత్సరాల విద్యుత్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. గుజరాత్ రాష్ట్రంలో ఒక యూనిట్ 190 పైసలు కుదుర్చుకుంటే మన రాష్ట్రంలో 245 పైసలు కుదుర్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద 25 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు భారం మోపింది. ఈ భారాన్ని ప్రజల మీదే భరించాలి. అందుకని ఈ భారాన్ని ప్రజల మీద పడకుండా ఈ భారం తగ్గించాలని కోరుతున్నాం. అలాగే దాని ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలకి అవినీతి పారిపోయిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు, అవినీతి కేసులు, ఆర్థిక నేరాల కేసులు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, లేకపోతే ఈ కూటమి నేతలు జగన్ వీళ్ళందరూ కొమ్మెక్కి ప్రజల మీద విద్యుత్ భారాలు మోపడానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని, అందుకనే మీ నిజాయితీని వెంటనే నిరూపించుకోవాలని కోరుతున్నాం. అలాగే ఇతర విద్యుత్ ఛార్జీలను సంవత్సరానికి సంవత్సరాన్ని ఆలోచించుకొని ఒక అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజల మీద తెలియకుండానే అనేక భారాలు వేస్తున్నారు. ఈ భారాలన్నీ తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి. ఆధారంతో కూర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను ఆధారంతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను ఆధారంతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను ఈ కేవైసీ నమోదు కోసం మండు టెండర్లో అవస్థలు పడుతున్న రేషన్ కార్డుదారులు గడువును పెంచాలని సిపిఐ ప్రజా సంఘాల డిమాండ్. ప్రజాశక్తి పెద్దాపురం రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరికీ కూడా కేవైసీ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రేషన్ డిపోల వద్ద రేషన్ కార్డుదారులకు మండు టెండర్లో లైన్లో నిలబడి అవస్థలు పడుతున్నారు. సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్, సిఐటియు నాయకులు చింతల సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు కూలిరెడ్డి రవికుమార్ శుక్రవారం నాగమ్మపేట మున్సిపల్ పాఠశాల సమీపంలోని రేషన్ డిపో వద్దకు వచ్చి ఈ కేవైసీని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు కార్డుదారులు తమ ఎండలో నిలబడి అవస్థలు పడుతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై వారు రేషన్ డీలర్లతో మాట్లాడగా ఈ రేషన్ డిపో వద్ద సుబ్రహ్మణ్యం, ఈశ్వరరావు మూర్తులకు చెందిన 3 రేషన్ షాపుల రేషన్ కార్డుదారులకు ఈ రేషన్ డిపో వద్ద కేవైసీ నిర్వహిస్తున్నామన్నారు. సర్వర్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో ఆలస్యం జరుగుతోందన్నారు. ఈ 3 రేషన్ డిపోలకు సంబంధించి ఇక 620 కార్డులు ఉన్నాయని అన్నారు. ఈ కార్డులలో సభ్యులు 5,000 పైగా ఉన్నారన్నారు. రేషన్ డిపోల వద్ద ఎండ తగలకుండా మంచినీటి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కేవైసీ అందరికీ పూర్తయ్యే విధంగా గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. 3 స్టోర్లకి దాదాపు 5,000 మంది ఉన్నారు. ఇంకా సగం మంది కూడా అవ్వలేదు. ఈ సిపిఎం పార్టీకి అమ్మారావు గారిని కలుసుకుని ఈరోజు రేపు మేము కోరేది ఏంటంటే ఎంతమందికి అవుతుందో కేవీసీ అంతమందికి కూపన్లు ఇమ్మని అడుగుతున్నాం. ఈ కేవీసీ కూపన్లు ఇస్తే వాళ్ళే వస్తారు. ఒక 100 మంది అవుతారు అనుకో, 100 మంది కూపన్లు ఇచ్చారనుకో, మిగతా వాళ్ళు రేపు రావడానికి అవకాశం ఉంటుంది కదా. మిగతా వాళ్ళు 400 మంది 300 మంది వచ్చి ఇక్కడ 10 మంది కూర్చుంది కంట ఆ 100 మంది మిగతా అయిపోయిన తర్వాత ఇంకో 100 మంది రేపు అవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇంతమంది 10 మంది తీసుకొని ముసలోళ్ళు ముత్తకోళ్ళు ఆడవాళ్ళు ఇంటికాడ వంటలు చేసుకుంటా వచ్చి ఇక్కడ కూర్చుంది కంట ఆ పని చేస్తే బెటర్ కదా. సుబ్రహ్మణ్యం గారు, మా ప్రతిపాదన ఏంటంటే మేడం గారితో ఫోన్ చేసి చెప్తాను, మీరు ఎంతమంది చేయగలరో, 200 చేయగలరో, 100 మంది చేయగలరో వాళ్ళ కూపన్లు ఇచ్చి మిగతా వాళ్ళని మన్నారు రమ్మంటే ఉపయోగం కదా. ఇంతమంది వంటలో గంటలు మానేసి కంటాను ఆ పని చేస్తారా? మా మేడం గారు ఫోన్ నెంబర్ ఉన్నా ఎంఎస్ఓ గారికి ఉందా? ఎంఎస్ఓ గారు నాకే తెలియదు. సరిగా చెప్తే రాకపోతే కోపం ఇచ్చి మనిషికి 100 మందికి 50 మందికి ఇచ్చి వాళ్ళకి పలానా టూర్కి వెళ్ళండి, పలానా టూర్లో 100 మంది వెళ్ళండి అని చెప్పుకోవాలి. ఏది సమాధానం లేదు, సరిగ్గా లేదు, పని అవుతుంది, జాగ్రత్త లేదు. మేడం గారు వేరే మేడం గారు పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వెంచేయుచున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారికి కొత్త అమావాస్య జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు కాండ్రకోట శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక కృతజ్ఞతలు పూజలు చేశారు. అనంతరం
జాతర విచ్చేసిన భక్తులకు అమ్మవారి దివ్యమంగళ దర్శనం ఉంటుందని కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 28 నుంచి మే నెల 11 వరకు నిర్వహించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఆర్ సౌజన్య తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గౌడ్, చైర్మన్ మరియు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి పాల్గొన్నారని ఆమె తెలిపారు. 28వ తేదీ రాత్రి 9 గంటలకు జాగరణ, గరగలో, డప్పులు, కోలాటం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అమ్మవారి అన్ని ఏర్పాట్లు దర్శించుకోవడానికి కూడా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కామరాజు, సిబ్బంది మోహన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నేను కాండ్రకోట దేవస్థానం సౌజన్యం మాట్లాడుతున్నాను. అమ్మవారి జాతర మరి ఈ నెల 28వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మరి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయమని చెప్పారు. అలాగే మన ఆర్డీఓ గారి మీటింగ్లో కూడా మరి అన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళు వచ్చి వారి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మేము కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కానీ, మంచినీరు సదుపాయం కానీ, తాటాకు పందిళ్ళు కానీ, టెంపరీ టాయిలెట్స్ కానీ, మెడికల్ క్యాంప్ కానీ, అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం, ఫైర్ ఇంజిన్ మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే గతంలో లేని టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది భక్తులకి. మరి అన్ని ఏర్పాట్లు కూడా చేసి మేము ఈ జాతర ఎంతో బాగా నిర్వహించడానికి మరి చేస్తున్నాము. అలాగే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని గత 40 ఏళ్ల నుండి పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ అపోలిక్ కాలనీలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తన పర్యటనలో భాగంగా డివిజన్లో ఉన్న నిరుపేద కుటుంబాలకి చెందిన 2 స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఇస్త్రీ బండి, టిఫిన్ బండి మరియు ఆటో పంపిణీ చేయడం జరిగింది. పర్యటనలో ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో కూటమి నేతల సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. అటు ప్రభుత్వ సహకారంతో ఇటు వ్యక్తిగతంగాను తాను ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ట్రస్టులు ఏర్పాటు చేసి ఉచిత విద్యా వైద్యంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమి నిరంతరం పబ్లిక్ చేరువుగా ఉండాలా, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇటు ప్రభుత్వం ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ, లేదా పార్టీ పరంగా కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నిరంతరం చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అదే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఆ విధానంలోనే ఈ రోజున వల్లి అనే ఒక మహిళా కార్యకర్తకి 25,000 రూపాయలు చేసే ఇడ్లీ బండి, టిఫిన్ బండి వాళ్ళ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అంతా కూడా కలిపి వారికి ఇవ్వటం జరిగింది. వారితో పాటు కృష్ణమోహన్ అనే కార్యకర్తకి డౌన్ పేమెంట్ కట్టి ఆటో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరొక వ్యక్తికి, రజిక సోదరులకి ఇస్త్రీ బండిని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ పార్టీ, ఓట్ల కోసం అడిగే పార్టీ కాకుండా ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్య చెబుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు బ్లడ్ బ్యాంకులని, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని అనేక రకాలుగా ప్రజల సర్వీసులో అనేకమైన కుటుంబాలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ స్ఫూర్తితోనే మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నేను కానీ, మా అమ్ములు గారు జనసేన పార్టీ నుంచి కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ మేమందరం కూడా అవసరం ఉన్న చోటాల్లో కూడా మాకు తోచిన విధంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఇవాళ 3 కార్యకర్తలకి సుమారు ₹1,00,000 పైగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ఇది ఈ తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క ప్రతిష్టని, లేదా కూటమి యొక్క
కోరిక అని చెప్పి మేము భావిస్తూ తెలుగుదేశం పార్టీ అదే జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా మేము నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ఎవరికి అవసరం ఉన్నా కూడా అవి ఖచ్చితంగా వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళకి ఆ సహాయం చేయడానికే ప్రయత్నం చేస్తాం. చిత్తశుద్ధితో పేదవాళ్ళందరికీ సంక్షేమం రావాలా, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలా, అందరూ కూడా సమాన స్థాయికి రావాలా, వాళ్ళ కుటుంబాలని ఉపాధి పొందే విధంగా వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి ఒకే ఒక ప్రగాఢమైన కోరిక. కుటుంబాలను వాళ్ళు చక్కగా పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ప్రభుత్వ సహకారంతో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి ఆ కోరికతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నందిగామ మండల పరిషత్ పరిధిలో 14 మంది ఎంపీటీసీలు ఉండగా గత ఎన్నికల్లో 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఇక వారిలో ఒకరు మాత్రమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అధికారం తెలుగుదేశం పార్టీలో చేరారు. సంఖ్యాబలం లేకపోవడంతో నేటి ఎన్నికకు అధికార పార్టీ గైహాజరు కావడంతో మిగిలిన 12 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నిర్ణయించిన అభ్యర్థి పైసరవల్లి రమాదేవిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను అధికార కూటమి పార్టీకి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు కుట్రలకు గురిచేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని చైర్మన్ స్థానాన్ని కూడా దక్కించుకున్నారని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన భిక్ష అని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ దుయ్యబట్టారు. మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. ప్రజల్లో ఉండే ఆదరణ, పార్టీ పట్ల ఐక్యభావం, ప్రజలకు మేము ఏం మంచి చేసామనేది మరొక్కసారి మా వైపు పార్టీ వైపు నిలబడిన ఎంపీటీసీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే నందిగామలో గతంలో మున్సిపల్ ఎలక్షన్లో ఎటువంటి మార్పు జరిగిందో తెలుసు, ఏ విధంగా నాయకులను కొనుగోలు చేశారో తెలుసు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మా దగ్గర నుంచి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పీఠమని, తెలుగుదేశం మున్సిపల్ చైర్మన్ అని వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఫ్యానం గుర్తు మీద గెలిచిన వాళ్ళు పెట్టిన భిక్షతోటి ఈరోజు నందిగామ మున్సిపల్ చైర్మన్ పీఠం మీద ఉన్నారు. మరి ఈరోజు నందిగామ పీఠం చూసుకుంటే, నందిగామ మండల పరిషత్ పీఠం చూసుకుంటే, నందిగామ పీఠం 14 మందికి ఒక ఎంపీటీసీ తెలుగుదేశం అయితే ఇంకొక ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచి తెలుగుదేశం పార్టీకి వెళ్తే వాళ్ళిద్దరూ ఓటింగ్ రాకపోతే 12 మందికి 12 మంది ఏకగ్రీవంగా ఈరోజు మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీగా రమాదేవిని ఎన్నుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా, మా వాళ్ళని ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఆశ చూపించినా, మా వాళ్ళకి రకరకాల ఆశలు చూపించినా సరే ఎవరు కూడా అంగుళం కూడా జరగకుండా అటువైపు వెళ్ళకుండా నాకు పార్టీ ఇంపార్టెంట్, పార్టీతోనే మేము ఉంటామని చెప్పి ఈరోజు వాళ్ళు నిలబడిన తీరును చూసి చాలామందికి ఆదర్శభయం వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సి ఉంది. తప్పకుండా ఏదైతే న్యాయపరంగా మండల పరిషత్ నిధులు ఏ విధంగా రావాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్ గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడించారు. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సమర్థవంతంగా నేరాలను అరికడుతోందని ప్రశ్నించారు. జగ్గాయిపేటలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎన్టీఆర్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు, జగ్గాయిపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే సుజన, తంగిరాల సౌమ్య, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ జగ్గాయిపేట నియోజకవర్గంలో 500కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. టెక్నాలజీని అంతిపుచ్చుకొని నేరాలను అరికట్టవచ్చన్నారు. మార్పు అనేది చాలా తొందరగా జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు హోమ్ మినిస్టర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారన్నారు. అనంతరం శక్తి యాప్ పోస్టర్ లాంచ్ చేసి ఫోక్సో యాక్ట్ గురించి బుక్ రిలీజ్ చేశారు. కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ పార్టిసిపేషన్ తో సుమారుగా 509 సీసీ కెమెరాలు చిన్న విషయం కాదు. దీని ఇనిషియేషన్ తీసుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.
దీని స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకుని అక్కడున్న ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరీగా నిఘా వ్యవస్థ అనేది పెరుగుతుంది. మా సిపిగా చెప్పినట్టుగా ఒక కెమెరా 100 కళ్ళతో సమానం. అటువంటిది ఈ రోజు మన నిఘా వ్యవస్థ పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ కూడా ఈ రోజు తీసుకొచ్చారు. ఏ టూల్స్ తో కూడా ఈ రోజు క్రిమినల్స్ పట్టుకోవడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడానికి ఈ రోజు టెక్నాలజీని మాక్సిమం ఉపయోగించుకొని ఈ రోజు పోలీసు వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ విషయంలో అందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా నా నియోజకవర్గంలో ఇనిషియేషన్ తీసుకోవాలి. నేను నా నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాలని కూడా సీసీ కెమెరాలు పెట్టేస్తాను. శక్తి యాప్ ఈ రోజు రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? శక్తి యాప్ ఆల్రెడీ గౌరవ సీఎం గారు కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు జగ్గపేట కాన్స్టిట్యున్సీలో హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు, గౌరవనీయులు జగ్గపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు, గౌరవనీయులు నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల స్వామి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా ఏసీపీ అడ్మిన్ శ్రీమతి శరణ గారు, జనరేష్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా 2 months క్రితం గౌరవ హోంశాఖ మార్చులు వాళ్ళు 1000 సీసీ కెమెరాస్ ని జగ్గపేట నియోజకవర్గంలో 508 కెమెరాలు, 506 కెమెరాలు మామూలు కెమెరాలు, 502 కెమెరాలు డిజిటల్ కెమెరాలు ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రప్రథమంగా చెప్తాం, ప్రతి గ్రామంలో ప్రతి హ్యామ్లెట్లో కూడా ఈరోజు సీసీ కెమెరాలు ప్రజలు ముందుకొచ్చి ప్రపంచం తానే ఈరోజు సీసీ కెమెరా. రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారు, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, కమిషనర్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి మా సోదరి నందిగామ శాసనసభ్యులు సోమ్య గారికి, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారికి, పోలీస్ అధికారులకు, మా డీసీపీ తిలక్ గారికి, మా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరావు గారికి, జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ కు, పోలీసుకు, చేసిన అధికారులతో పాటు ప్రత్యేకంగా సహకరించిన మున్సిపాలిటీ అదే గ్రామ పంచాయతీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు కెమెరా లాంచ్ చేస్తున్న సురక్ష ఈవెంట్ కి ముఖ్య చేసిన మనందరి ప్రియతమ నాయకురాలు, డైనమిక్ అండ్ యంగ్ లేడీ, మరి రాష్ట్రంలో ఈరోజు సమర్థవంతంగా తనకిచ్చిన మరి జాబ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో మనందరికీ తెలుసు. మన చీఫ్ గెస్ట్ అయిన హోమ్ మినిస్టర్ కొండపూడి అనిత గారికి, వేదిక మీద ఉన్న డీజీపీ గారికి, సిపి గారికి, అదేవిధంగా ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగా పిలుచుకునే మరి జగ్గపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి, వేదిక మరి పోలీస్ సిబ్బంది అందరికీ సభ చేసిన ప్రతి ఒక్కరికి. రాష్ట్రంలో వివిధ చోట్ల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు విరోచితంగా పోరాడి గెలిచారంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు అహంకారాన్ని చూసి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టిన వైసీపీ కార్యకర్తలు వెనకంజ వేయలేదని కొనియాడారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారని ప్రశంసించారు. ఇక విలువలకు, విశ్వసనీయతలకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నానని చెప్పారు. ఇక కష్ట సమయంలో వీలు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్నిచ్చిందన్నారు. ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ విజయానికి బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరినీ అభినందిస్తున్నారన్నారు. వైసీపీకి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్స్ ఆఫ్ అంటూ జగన్ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.
తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. పెద్దాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. సిపిఎం శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.